పచ్చి పులుసు రెడీ. కొంచెం అన్నం, ముద్దపప్పు, ఈ పొద్దున జొన్న రొట్టెలా వండుకున్న దొండకాయ, కాకరకాయ ఫ్రై. మా రవ్వ అప్పడాలండి పోయినసారి పెట్టేది. ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేసినాం కదా, ఎల్లో కలర్ అయినాయి. అప్పడాలు, అమ్మటి నెయ్యి ముద్దపప్పులకు. టేస్ట్ ఎలా ఉందో చెప్పమ్మా. ముద్దపప్పు సూపర్ ఆంటీ. సారు పైకి కాకరకాయలు తీసుకురావా? సరేలే. ఏం చేసుకుంటా బా ఈరోజు బెల్లంతో చేసుకుంటే బాగుంటుంది. కదా మన చెట్టుకి ఎలాంటి మందులు ఎలాంటిది కొట్టాం కదా, ఎంత నీట్గా ఎంత నవనవలాడుతుంటాయి చూడండి. అందుకే నేను కడగట్లేదండి. ఎప్పుడైనా కాకరకాయ కూర చేస్తే కొంచెం పసుపు ఉప్పు వేసి నానబెడతానండి. వీలైతే నైట్ గిట్ట కోసి పెడతాను ఒక్కోసారి. మా టోన్కు తినాలనిపిస్తుంది కాబట్టి ఇప్పటికిప్పుడే చేస్తున్నా. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. షేప్ అయితే మీ ఇష్టం, పొడుగు గిట్టంగా ఇష్టపడతారు. ఇలా ఎంత సన్నం కట్ చేసుకుంటామో అంత బాగా అవుతాయండి నూనెలో. సారు కొంచెం చింతపండు నానబెట్టావా? సారు నానేసినావు చింతపండు? జర రావ, జర కందిపప్పు వేసి రావ. తోటి తలనొప్పి ఒకటేసారి చెప్పాలి కదా. అబ్బా చేసినా ఎవరు తింటారో ఇప్పుడు. పసుపు నేను కొంచెం ఎక్కువనే ఇస్తాను. ఉప్పు మిక్స్ వేసుకోవాలి. ఇట్లా టైం లేకున్నా నైట్లో కట్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఇది లేత కాకరకాయ మన చెట్టుకి అయిన సంది. ఎన్ని వెరైటీలు చేస్తున్నానో కాకరకాయలు, కొన్ని చూపించలేకపోయినా బయట టైం సెట్ కాక. ఈ వెరైటీలో అసలు ఇవి వెళ్ళిన సంది కాకరకాయ చాలా తక్కువ వాడుతుంటాయి. నెలలో 2 సార్లు వాడుతుంటే చెట్టుకి వెళ్ళిన సంది అయితే చాలా. వీలుంటే ఒక ముక్కలకో పెంచండి బయట ఇండ్లల్లో. కొద్దిసేపు ఇలాగే వదిలేతాం నాన్న. నేను కొలతకి ఇలాంటిది ఏదైనా పెట్టుకుంటా బయట, ఎందుకంటే ఇప్పుడు ఒకటే టైం కాబట్టి కొంచెం వేసుకుంటున్నా. పప్పు కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్, చింతపండు అంటే మంచిగా తీసుకోవాలండి. చింతపండు రసం అయితే తీసుకున్నానండి. ఇగో నా స్టైల్ పచ్చి పులుసు. టేస్ట్ తగ్గట్ల సాల్ట్, షుగర్, కారం పొడి కొంచెం. ఉప్పకాయలు అయితే ఎక్కువ వేస్తాండి నేను పచ్చి పులుసులు, ఎందుకంటే అది నంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. పోపులు వేపిస్తాం కదా, ఉల్లిగడ్డ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి. దోపు రెడీ అవుతుందండి. డైరెక్ట్ వేసేసి. నేను చిన్నప్పుడు ఈ పచ్చి పులుసు ఎట్లా చేసుకుంటుండే తెలుసా అండి? చింత చెట్లు ఉంటుండే మా దగ్గర బాగా. ఆ చింత చెట్ల కిందకి పోయి ఆ చింతకాయ తీసుకొని దాంట్లో పోసుకొని ఒక గిన్నెలలో పోసుకొని అమ్మ వాళ్ళు టిఫిన్లు పెట్టిపోతారు. అందులో పోసుకొని అవి చింతపండు పోషకాలు వస్తాయి కదా, వీలైతే సార్ దొరికితే చేసి చూపిస్తాను. ఆవిడతో పోసుకొని చాలా ఆడుకుంటుంటామండి. ఇప్పుడు ఆ పిల్లలకన్నా అవి లేవు కదా. ఇప్పుడు పిల్లలకి ఏం తెలియదు. ఫోన్లు ఫోన్లు ఫోన్లు. కొత్తిమీర డైరెక్ట్ వేసేసి ఇవన్నీ వేసినా కదా, చేయబెట్టి కలిపేస్తా. పువ్వు చక్కెర అన్నీ కలిసేటట్లు. ఈ ఉల్లిగడ్డల గిట్ట మంచిగా అవుతుంది. అట్లా ఇట్లా కలుపుకోవాలన్నా మంచిగా. నాకు టేస్ట్ చూడడం అయితే అలవాటు ఉంటుండినా. మామూలుగా ఇంట్లో మనం తినేది దేవుళ్ళకైతే చూడము, టేస్ట్ అయితే చూస్తానండి ఎట్లా అయిందో. సూపర్. ఇది పోపు పెట్టేస్తే రెడీ పచ్చి పులుసు. పప్పు అయితే రెడీ. పచ్చి పులుసులకు పోపు వేసేస్తున్నా. పచ్చిమిరకాయలు మంచిగా వేయగలను. ఒక కరేపాకు, కొద్దిగా అల్లం మెల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు నేను పసుపు వేయలేను కదా పచ్చి పులుసులో, ఇంట్లోనే పసుపు వేసేస్తా కొంచెం, ఎందుకంటే పసుపు వాసన రాదు నూనెలు వేస్తే. అట్లని ఇంట్లోనే ఇంతే అండి, సింపుల్ పచ్చి పులుసు. గుత్తి వంకాయ ఉల్లిగడ్డ తొక్కిట చేసి చూపిస్తారండి నేను, చాలా బాగుంటుంది. ఎంత తిన్నా అన్నం తినాలనిపిస్తూనే ఉంటుంది. నాకు నోరుగుట కంపల్సరీ 2 సార్లు టేస్ట్ చేస్తారు, 2-3 సార్లు. సూపర్ సింపుల్ పచ్చి పులుసు రెడీ. కేకైతే ఆయిల్ వేసేస్తున్నాను నేను. మన ముద్దపప్పు ఎలా అయింది? పర్ఫెక్ట్గా అయిందండి, ఉడికింది. రుద్దేస్తామండి పప్పు కోవంతో. ఇట్లా మళ్ళీ విసుక్కొని మనం ఉప్పు వేసినందుకు ఇట్లా అంతా చేదు ఎక్కువ ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోతుంది. బాగా ఫ్రై కావాలి బేట ఇది.
చిన్న మిస్టేక్ వల్ల నూనె మంట వచ్చిందండి నూనెలా. అది కాకుండా కొద్దిసేపు ఇట్లా పిండి కొద్దిసేపు ఆరబెట్టేసి ఫ్రై చేసుకుంటే బాగుంటది. ఏమి అన్ని తెలిసిన పప్పుల కాలేస్తామంటే గిట్లే నాలాగా ఇట్లా పిండేసి కొద్దిసేపు ఆరబెట్టి చేసుకుంటే అయిపోతుంది. కొంచెం మంట వచ్చింది, ఏం కలగా చిన్న మిస్టేక్, అది చెయ్యొద్దని చెప్తున్నా. ఇలా విండేసి కొద్దిసేపు బట్ట మీద తడి బట్ట మీద వేసి ఫ్రై చేసేస్తే అయిపోతుంది. చెప్తున్నా కదా, నేను ఏది చూసినా పండగ చేసినా టేస్ట్ ఫస్ట్ చూస్తా. నాకు గిట్టంగా మనసు ఒప్పదన్నట్టు ఎలా అయింది. ఇలా అయితే తినేసేయొచ్చండి, ఏది వేయకుండా సూపర్ అయినాయి బెట. కొంచెం కోసి అట్లా పిండి కొద్దిసేపు తడిబట్ట మీద ఆరబెట్టి చేయండి బెట, చేస్తే ఇలాగే అంటే టేస్ట్ అయితే సూపర్. ఫస్ట్ నీళ్ళు వేసేద్దాము, ఆ వేడి ఈ వేడి సరిపోతుంది. మసాలా అంటే ఏం లేదు, అల్లం వెల్లుల్లి, అల్లం గిట్ట కాదు ఎల్లిపాయలే, కొద్దిగా పసుపు, ఆల్రెడీ ముక్కలలో వేసిన కదా, కొద్దిగా పసుపు. ఇవి ఇలా తిన్నా కానీ స్టోరేజ్ ఒక రోజులు ఉండాలన్నా కానీ ఓ డబ్బాలో పోసి పెట్టుకొని రోజు నంచుకేసుకున్నా సూపర్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్ట్రా వేసుకుంటున్నాయి, టేస్ట్ బాగుంటది కదా అని. ఇట్లా అయితే బాగున్నాయి. ఆల్రెడీ సాల్ట్ సరిపోయిందండి, మన ముక్కలకు కలిపినాం కదా, అలా సరిపోయింది. కాకపోతే ఇప్పుడు ఈ మసాలా వేసినాం కదా, కారం వెల్లుల్లి అదంతా, ఇక కొత్తిమీర డైరెక్ట్ వేసేసి ఇందులోనే కరివేపాకు వేసేస్తున్నాను. ఇలా ఉంటుంది పని, ఉంటుంది పని. ఇలాగనే కలుపుకోవడం నాన్న, వీలైతే చేయి పెట్టి ఇలా కలిపేస్తే అయిపోతుంది, ఫ్రై కాకుండా. ఓడి అమ్మ ఇట్ ఈడిఎంలో బిట్ అట్లా అయినాయి, చాలా బాగున్నాయి. ఫస్ట్ టైమే చేసిన బట్టి, ఇదైతే చేయలేదు. అన్నం, ముద్దపప్పు, ఈ పొద్దున జొన్న రొట్టెలా వండుకున్న దొండకాయ, కాకరకాయ ఫ్రై, మా రవ్వ అప్పడాలండి పోయినసారి పెట్టేది. ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేసినాం కదా, ఎల్లో కలర్ అయినాయి. అప్పడాలు, అమ్మటి నెయ్యి ముద్దపప్పులకు. టేస్ట్ ఎలా ఉందో చెప్పమ్మా. ముద్దపప్పు ఇది నా ప్లేట్, కాకపోతే ద మిస్టేక్ ఈస్ తినాలి. ఇదైతే ఎంత తిన్నా హెల్తీ ఫుడ్ అయినండి. అంటే ఆయిల్లో ఫ్రై చేసినా కానీ ఆయిల్ అస్సలు పట్టలేదండి ముక్కలకి, సూపర్ ఉంది. ఇక ఉల్లిగడ్డలు ఇట్లా ఉండాలి, బాగుంటుంది టేస్ట్. ఇది మా టోన్కు టేస్ట్ ఎట్లుందో చెప్పమంట. టోనా ఇగో కోరింది, అలా ఫస్ట్ టైం కోరిడు మా టోను. కాకరకాయలు, పచ్చి పులుసు, ముద్దపప్పు, నెయ్యి. ఇగో కిస్పి క్యాన్సర్ నాకు అన్ని కోసలేదు, క్రిప్స్ అంట అండి నా భాషలో. ఇవి మా రవ్వ పాపడాలు. టేస్ట్ చేసి చెప్పినాను. సో గైస్, ఆంటీ నాకు వైట్ రైస్, ముద్దపప్పు విత్ నెయ్యి, పచ్చి పులుసు, కాకరకాయ ఫ్రై, క్రిస్ప్స్. వాట్స్ యువర్ నేమ్ రే? ప్రోబయోటిక్స్ డోంట్ మిస్. టేస్ట్ చేసి ఆంటీకి రివ్యూ ఇద్దాం. నా తినడం కూడా అయిపోయింది గాయ్స్. టోనీని తినమంటే జుట్టు దూసుకొని మేకప్ వేసుకొని వచ్చి తింటుంది, ఇంత లేట్ అవుతుంది. నేను మేకప్ ఏం వేసుకోలేదు, ఓన్లీ జుట్టు చూసుకోవడం. ఒక చింపాంజీ అయిపోయినా, కొంచెం నీట్గా ఉందామని. మనం వైట్ రైస్ మిక్స్ చేసుకుంటున్నాం విత్ ముద్దపప్పు, నెయ్యి. ఇట్లాంటి లంచ్ ఎవ్రీడే తింటే మస్తు ఉంటది. ఎవ్రీడే మా మమ్మీని చేయమని అడగ ఒకసారి, మంచి ఆస్కరే. అంటే ఎవ్రీడే చేయండి ఇట్లా. ఇంట్లో తింటోళ్ళకి చేస్తానండి, బయట ఫుడ్ తింటోళ్ళకి చేయనండి. ఆల్వేస్ బయట ఫుడ్ ఈటర్. నన్ను అంటారు జంక్ ఫుడ్ అని. హీఈస్ ద బ్లడీ జంక్ ఫుడ్ ఇన్ అవర్ హోమ్. సి ఆకుకూరలు తినాలి ఎక్కువ, కానీ నూడిల్స్, చికెన్ మంచూరియా తింటారు. క్రిస్ప్స్ నిజాలు బయట పడుతున్నాయి అని ఇట్లనే చేస్తారు గాయస్. క్రిస్ప్స్ దీన్ని ఏమంటారు గాయస్ మా తెలంగాణలో అయితే రవ్వ వడియాలు, రవ్వ పాపడాలు, జనరల్ గా మన వాడుక భాషలో రవ్వ పాపడాలు అంటారు. టోనీ దీన్ని క్రిస్ప్స్ అంట. క్రిస్ప్స్, అసలు క్రిస్ప్స్ అని దేన్ని అంటారో కూడా తెలియదు టోనుకైతే. కాకరకాయ ఫ్రై ఇట్లా అని పెట్టి క్రిస్ప్స్ పెట్టేసిన, అందుకే చూసి నాటకాలు వేసుకోవాలి. సేమ్ చింపాంజీ జాయిన్ చేసినట్టే ఉంది ఎగ్జాక్ట్లీ. కుమ్మేసింది ఆంటీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీబీ టాక్. నాకు అందుకే రాదు. లైక్ షేర్ బీబీ టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు అనడానికి వస్తలేదు.